ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మతాండాలో ఇటీవల మరణించిన పరశురాం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటారని, పరశురాం కుమార్తె వైద్యానికి సాయం అందిస్తారని మంత్రి భరోసా ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. పట్టణాలలో సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ నిర్మాణానికి సంబంధించిన 6.5 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల లోపే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఒక మంచిగా ఖమ్మానికి దీటుగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో ఉన్న మీ సీనన్నది అని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే ప్రజలకి, ముఖ్యంగా అభిమానులకి తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ లో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం. 50 లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో షాదీఖానా ఏర్పాటు అతి కొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం. 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. జూనియర్ కాలేజీ సుమారు 5.5 కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం.